సిఆర్పిసిలో చూసుకున్నప్పుడు మనం ప్రత్యేకించి ఇప్పటికే సుప్రీంకోర్టు అనేకమైనటువంటి తీర్పులు చెప్పి జడ్జిమేడ్ లా అంటాం, వాటిని చట్టం ఆథరైజేషన్గా వాటిని గుర్తించడం జరిగింది. ప్రత్యేకించి విక్టిమ్స్ రైట్స్ గురించి ఒక గుర్తింపు, అదేవిధంగా పెరిగినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్లైన్ అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఎలక్ట్రానిక్గా ఎవిడెన్స్ని రికార్డ్ చేయడానికి అవసరమైనటువంటి పరిస్థితులు, అంటే సాక్షులు ప్రత్యక్షంగా న్యాయస్థానానికి హాజరు కాకుండానే దూరంలో ఉండి కూడా ఆన్లైన్గా ఎగ్జామినేషన్ చేయటం అనేటువంటిది ఒకటి. కొత్తగా 3 చట్టాలని ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో మొదటిగా భారత నాగరిక సురక్షా సంహిత ఒకటి, భారత న్యాయ సంహిత అంటే ఇండియన్ పెనల్ కోడ్ని రీపేల్ చేస్తూ, అలాగే భారత సాక్ష్యాధ్యయనం, ఈ 3 అంటే సాక్ష్యాధారాల చట్టాల మీద ఈ చట్టం ఎలా సాక్ష్యాలు అడ్మిట్ చేయాలని. ఈ చట్టాల్లో భారత ప్రభుత్వం 1861, 1872 ఈ సాక్ష్యాలను రీప్లేస్ చేస్తూ కొత్త చట్టాలని ఫోర్స్లో తేవడం జరిగింది. ఈ చట్టాల్లో విక్టిమ్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి, అలాగే ముద్దాయిలకి సమాంతర ఈక్వల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ చట్టాలను చేయటం అయింది. అనేక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లను పరిగణనలో తీసుకొని ఈ చట్టాల్లో మార్పులు చేయటం జరిగింది. ఇదే విదేశీ సాంప్రదాయానికి బాగా బానిసలైపోవటం వలన వీటి ద్వారా వాళ్ళు ప్రచారం చేసే విషయాలు చాలా తీవ్రత కలగజేస్తున్నాయి. కాబట్టి ఈ న్యూ ఐపీసీలో ఇది సమగ్రంగా సెలక్షన్ అనేటువంటి సెక్షన్ని తీసేసి దీన్ని మార్చడం జరిగింది. దీన్ని ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా ఆ శిక్షలు పెంపొందించడం, ఆ విధానాలను మార్చడం ద్వారా దీన్ని చాలా కఠినతరంగా చేయటం, అంటే ఇట్లాంటి సంస్కృతి భావితరాలకు చేరకుండా ఇక్కడే కట్టడి చేయటం ద్వారా ఎంతో ముందుకెళ్తుంది.